జై హింద్ ఫ్రెండ్స్, అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతు. 2 సంవత్సరాల క్రితం వరకు, అదేవిధంగా గత 5 సంవత్సరాల్లో దగాబడ్డ మైనారిటీలు, దగాబడ్డ ముస్లింలు, దగాబడ్డ మహిళలు, దగాబడ్డ రైతులు, దగాబడ్డ పారిశ్రామికవేత్తలు, దగాబడ్డ 5 కోట్ల మంది ఆంధ్రుల నుండి పూర్తిగా పీడ విముక్తి అయ్యింది అని చెప్పేసి 2 సంవత్సరాల క్రితం మనం అందరం కూడాను ఒక స్వాతంత్ర ఉద్యమం చేసిన తర్వాత స్వాతంత్రం ఏ రకంగా అయితే ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి వచ్చిందో అదేవిధంగా ఈ రాష్ట్రానికి కూడాను 2024 జూన్ 4వ తారీఖుకి స్వాతంత్రం వచ్చింది. మనం ఒక స్వతంత్రమైనటువంటి శ్వాసను పీల్చుకునేటటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈ రోజున గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వారి యొక్క ప్రెస్ మీట్ పెడుతూ ఇదేదో జరుగుతుంది, అది అలా ఉంది, ఇది ఎలా ఉంది, దగాపడ్డా అని చెప్పేసి మాట్లాడుతున్నారు. మీరు నయవంచనకు మారుపేరు, దగాకి బ్రాండ్ అంబాసిడర్ ఎవరైనా ఉన్నారంటే కనుక అది కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అన్న సంగతి ఈ రాష్ట్రంలో నివసిస్తున్నటువంటి 5 కోట్ల మంది ప్రజలందరికీ కూడాను తెలుసు. మీరు ఇక్కడ ప్రభుత్వంపై నోటుకు వచ్చినట్టుగా ఎంత పడితే అంత మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తారు. కానీ అదే ప్రెస్ మీట్లో కేంద్ర ప్రభుత్వంపై ఎవరైనా ఒక ప్రశ్న వేస్తే కనుక దాని గురించి ఇప్పుడు ఎందుకు వెళ్ళండి మాట్లాడుకోవడం అని చెప్పేసి దాన్ని దాటివేసి ముందుకు వెళ్ళిపోతారు. నాకు బీజేపీతో సంబంధం లేదు అని చెప్పేసి ఇక్కడికి వచ్చి మైనార్టీలను, అదేవిధంగా మన దళితులను వెన్నుపోటు పొడుస్తారు. కాబట్టి మీ గురించి తెలియంది ఏం కాదు. మీరు అధికారంలో ఉన్నంత వరకు ఏంటంటే నేను మాత్రమే అధికారంలో ఉన్నాను, నాకు ఎటువంటి బీజేపీతో సంబంధం లేదు అని చెప్తారు. కానీ మీరు పూర్తిగా ఏంటంటే ఇక్కడైనా కానీ కూటమి పాలన నడుస్తుంది. కూటమిలో ఏంటంటే నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క అధినాయకత్వంలో అటు పవన్ కళ్యాణ్ గారు, అటు భారతీయ జనతా పార్టీ ముగ్గురు కలిసి కూటమి పాలన నడుస్తుంది. అది కూడాను సంసారికంగా నడుస్తుంది. మీరు, నేను ఆ మాట అయితే నేను ఉచ్చరించలేను, బాగుండదు కూడాను. సమాజంలో ఖచ్చితంగా ఏంటంటే సంసారాన్ని, ఏదైతే సంసారం ఉంటుందో ఆ సంసారాన్ని ఎంకరేజ్ చేస్తారు. మీరు చేసింది 5 సంవత్సరాల గత దీంట్లో ఏం చేశారు అనేది అందరికీ తెలిసితే, కానీ ఒక్క మాట అయితే చెప్పగలను. ఏ రకంగా అయితే గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి సంబోధిస్తానో అదేవిధంగా ఒక్క విషయం అయితే చెప్పగలను. మీరు సహజీవనం చేశారు. మీరు సహజీవనం చేయడానికి మాత్రమే మీరు పనికొస్తారు. కాబట్టి పెద్ద మాటలు మాట్లాడడం వదిలేసి రేపు మేము చేసేస్తాం రాష్ట్ర వ్యాప్తంగా అంటే కనుక రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కూడాను మాకు స్వాతంత్రం వచ్చి ఈ రాష్ట్రానికి 2 సంవత్సరాలు పూర్తయింది అని చెప్పేసి మహిష్మతి సామ్రాజ్యం ఊపిరి పీల్చుకో అన్నట్టుగా ఏ రకంగా అయితే బాహుబలిలో డైలాగ్ ఉందో ఊపిరి పీల్చుకొని 2 సంవత్సరాలు అవుతుంది. కాబట్టి మీ యొక్క శ్వాస కూడాను ఈ రాష్ట్రానికి తగలకుండా ఉండాలి అని చెప్పేసి 5 కోట్ల మంది ప్రజలు కోరుకుంటున్నారు. ఈ పాటికి అర్థమయ్యే ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.